నిరుద్యోగులందరికీ కూడా నమస్కారం. ఈ వీడియో ప్రతి ఒక్కరు వినాలి. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులందరం కూడా మన వినతి పత్రాల ద్వారా నిరుద్యోగ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో చలో గాంధీ భవన్కి శాంతియుతంగా మనమందరం కూడా పిలుపునిచ్చినాం. అది ధర్నా కాదు, నిరసన కాదు, ఏమీ కాదు. జస్ట్ వినతి పత్రాలు ఇచ్చి మన సమస్య ప్రభుత్వ దృష్టికి పోతుందని ఒక నమ్మకంతో మనం అందరం వచ్చినాం. దానిలో భాగంగానే ఈరోజు అందరిని ఎక్కడికక్కడ వివిధ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నన్ను కానీ మనోజ్ని, అశోక్ సార్ని 26 మెంబర్స్ని కలిపి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తీసుకుపోవడం జరిగింది. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈవినింగ్ సాయంత్రం 6 o'clockకి ఒక సార్ వచ్చి ఏమన్నాడంటే, సార్ మిమ్మల్ని బేగం బజార్ పిఎస్కు రమ్మంటారు అని చెప్పిండు. సార్తో పాటు నేను, మనోజ్ అని సెంటర్ దగ్గర విద్యార్థి ముగ్గురము బేగం బజార్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము. అశోక్ సార్, నేను, మనోజ్ అని ముగ్గురం వెళ్ళిన తర్వాత అక్కడ సార్ మీద కేసు ఫైల్ అయిందని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో నేనేమంటున్నా అంటే, అశోక్ సార్ మీద మనకు సపోర్టు అంటే నిరుద్యోగుల సమస్యల పట్ల ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వాన్ని నేను ఒకటే వేడుకుంటున్నా. గతం లోపల రియా సారు నిరుద్యోగులందరినీ పెట్టుకొని ఏ విధంగా అయితే బస్సు యాత్రలు చేసిర్రో అదేవిధంగా గతం లోపల బలమూరు వెంకటన్న రియా సారు జైలుకి వెళ్ళినప్పుడు బలమూరు వెంకటన్న బెయిల్ తీసుకొని వచ్చిండు. ఎందుకంటే అశోక్ సార్ నిజాయితీగా పోరాడుతుండు, ప్రతి సమస్య పట్ల పోరాడుతుంది కాబట్టి నేను బెయిల్ తీసుకొచ్చానని బలమూరు వెంకటన్న చెప్పిండు. సో బలమూరు వెంకటన్న మీరు కూడా స్పందించాలి. అశోక్ సార్ ఏం చేసిండని ఈరోజు అశోక్ సార్ మీద కేసు పెట్టిరు. మీరు ఇమీడియట్గా ఆ కేసు వాపసు తీసుకోవాలి. 60 లక్షల మంది నిరుద్యోగుల కుటుంబాలను కూడా మీరందరూ కూడా యాది పెట్టుకోవాలి. ఈరోజు అశోక్ సార్ నిరుద్యోగుల తరఫున మాట్లాడినందుకు అశోక్ సార్ని అరెస్ట్ చేసినారు. రేపు నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగుల తరఫున మాట్లాడితే వాళ్ళని కూడా కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా దీని విషయం మీద స్పందించి మేధావులు కూడా నెగ్గుట వేడుకుంటున్నాను. ఈరోజు నిరుద్యోగుల పట్ల బలంగా కొట్లాడుతున్న వ్యక్తి అశోక్ సార్ కాబట్టి అశోక్ సార్కి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. అదేవిధంగా అశోక్ సార్ కోసం రేపు సెంట్రల్ లైబ్రరీ దగ్గర మేమందరం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. నిరుద్యోగుల తరఫున ప్రశ్నించే గొంతుకలను మన నిరుద్యోగులందరూ కాపాడుకోవాలి. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా రేపు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను.